హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కట్టాజయ్. ఇది నా ఆలోచనే కాదు, మీ ఆలోచన కూడా. నేను మీలో ఒకడినే. నాకు ఎలాంటి ఆలోచన ఉందో నేను చెప్తాను. మీ ఉన్న ఆలోచన కింద కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ లోకి వెళ్ళిపోతే అల్లు అర్జున్ గారి కేసులో మెయిన్ ట్విస్ట్ అనేది దాని గురించి కొన్ని పాయింట్స్ రాశాను అనమాట. ఆ పాయింట్స్ అల్లు అర్జున్ గారి కనెక్టివిటీ ఏంటి, ఎలా జరిగింది, ఒక 5 పాయింట్లు నా వ్యూవర్స్ కి ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, సంధ్యా థియేటర్ ఇక్కడ ప్రెమిసెస్ లో జరిగిన ఇన్సిడెంట్ అందరూ తెలిసిందే, కానీ దానిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అనేది ఒకటి చెప్పు. 2, అల్లు అర్జున్ గారి మీద కేసు అవ్వటానికి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పరిధిలో అక్కడ ఏం జరిగింది, అక్కడ కామన్ వ్యూవర్స్ ఏం చెప్పారనేది. 3, హైదరాబాద్ సిటీ కమిషనర్ నుంచి డైరెక్ట్ గా ఒక లెటర్ వచ్చిందనమాట. ఆ లెటర్ గురించి నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4th పాయింట్, కేటీఆర్ గారు రెగ్యులర్ గా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇదే టాపిక్ రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న రీసెంట్ గా మనం అందరం చూసాం. రేవంత్ రెడ్డి గారు ఇండియా టుడేలో మాట్లాడినది ఒక మంచి బయట వచ్చింది, అది మంచిగా వైరల్ అవుతుంది. దాని గురించి కూడా మీకు చెప్తాను. ఇంకో పాయింట్, వీళ్ళందరూ ఇన్ని డిస్కషన్ జరగడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికి డిసడ్వాంటేజ్ అవుతుందో చెప్తాను. అట్లనే అర్జున్ గారు ఒక సెక్షన్ లో, ఒక 2 సెక్షన్లు 3 సెక్షన్లు పడి కేసు ఫైల్ అయింది. అందులో ఒక సెక్షన్ 105 అని ఉంది. దాని గురించి నేను వెరీ క్లియర్ గా కట్ చేస్తే, రీసెంట్ గా పుష్ప మన ఇండియా లెవెల్లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. దాని గురించి ప్రశంసలు కూడా చాలా వింటా ఉన్నాం. ఇంత మంచి సక్సెస్ లో అల్లు అర్జున్ గారు సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతే బికాస్ ఆఫ్ ఒక చిన్న మిస్. ఆయన సైడ్ జరిగిందా, అవతల సైడ్ జరిగిందా అనేవి చాలా పాయింట్స్ రేజ్ అవుతాయి. ఒక్కొక్క ఆలోచనలో ఒక్కో పాయింట్ ఉంటుంది. అలానే అర్జున్ గారి వర్షన్ లో ఒకటి ఉంటే, కొంతమంది పొలిటికల్ డ్రామా ప్లే చేసే వాళ్ళకి ఇంకోలా ఉందన్నమాట. కానీ అన్ని సర్కిల్ ఎక్కడ రిలేటెడ్ గా కనెక్ట్ చేసినా గానీ అల్టిమేట్ గా అల్లు అర్జున్ గారు ఇబ్బంది పడే పరిస్థితి చాలా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా అల్లు అర్జున్ గారు జైలు దాకా వెళ్ళటం, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని చూడటం, అల్లు అర్జున్ గారు వచ్చే రంగాలనే ఇంటికి చాలా మంది సెలబ్రిటీస్ వెళ్ళిపోయి తనని కలిసి రావటం, ఇవన్నీ మనం చూస్తాము. దీంతో పాటు కొంతమంది పబ్లిక్ లో ఉన్నటువంటి కొంతమంది జనాలు రియాక్ట్ అవటం, చనిపోయిన రేవతి కుటుంబానికి పరామర్శించడానికి ఆయన వెళ్ళలేదు ఎందుకని చెప్పి అట్లా మాట్లాడుతుంటే, ఇంకో వైపు మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లోడి దగ్గరికి ఒక్కరు కూడా, చనిపోయే స్థితిలో ఉన్న ఒక్కరు కూడా ఏ సెలబ్రిటీలు కలవలేదు. కానీ హీరో జస్ట్ జైలు దాకా వెళ్ళి రంగాల వెంటనే ఎందుకు కలిశారు అనే దాని గురించి బాగా వైల్డ్ ఫైర్ జరుగుతోంది బయట. వీటి మధ్యలో పిల్లోడి పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలిసినా కానీ అల్లు అర్జున్ గారు ఎందుకు వెళ్ళలేదని చెప్పి తన సంబంధించి కొన్ని వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇట్లానే ఈ పరిధిలో ఒకే విధంగా అల్లు అర్జున్ గారి గురించి కేటీఆర్ గారు వేరే చోట మాట్లాడటం, ఇట్లానే రేవంత్ రెడ్డి గారు ఇంకొక వర్షన్ లో ఒక పబ్లిక్ ఒపీనియన్ అనేది ఒక్కొక్కరు ఒక్కోలా ఉంది. అంటే మీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది మీకు నచ్చదు. అట్లాంటి ఇక్కడ ఆలోచనలో ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ డ్రాప్ చేస్తారు. కానీ అల్టిమేట్ గా అల్లు అర్జున్ గారు అయితే ఒక మంచి సక్సెస్ లో ఉన్నప్పటికీ ఇంకో సైడ్ మెంటల్ గా చాలా ప్రెజర్ లో ఉన్నారని చెప్పి వెరీ క్లియర్ గా చెప్పొచ్చు. సెకండ్ పాయింట్, సిటీ కమిషనర్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ లో అల్లు అర్జున్ గారి మీద ఏం కంప్లైంట్స్ ఏమేమి ఉన్నాయో దాని మీద వెరీ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. దాంట్లో 2 సెక్షన్లు వేసినట్టు చూసాను. ఒక సెక్షన్ వచ్చేసేసి 105 BNS, రెండో సెక్షన్ వచ్చి 118. అండ్ నేనైతే సెక్షన్ 105 అనేది ఏంటనేది మీకు క్లియర్ గా చెప్పాలనుకున్నాను, ఎందుకంటే చాలా మందికి అవగాహన లేకపోయి ఉండొచ్చు దీని గురించి. కానీ ఈ సెక్షన్ అనేది అల్లు అర్జున్ గారి మీద ఎలాంటి కంప్లైంట్ ఫైల్ చేశారని దాని గురించి వివరం ఇవ్వడానికి నేను మాట్లాడాలనుకున్నాను. సెక్షన్ 105 BNS ఏం చెప్తుందంటే వెరీ క్లియర్ గా, మరణానికి అవకాశం అయ్యే కారణం ఉందని తెలిసినా సరే ఈ కేసు ఫైల్ చేయొచ్చు అనమాట. సపోజ్ అతను డైరెక్ట్ హత్య చేయకపోయినా సరే దానికి కారణమైన వ్యక్తి మీద ఈ సెక్షన్ వేయొచ్చు అనమాట. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అక్కడ ఆ సినిమాకి అటెండ్ అవటం వల్ల ఆ తొక్కిసట్లాటలో చనిపోవటం దానికి ఇండైరెక్ట్ గా మెయిన్ విక్టిమ్ వచ్చి అల్లు అర్జున్ గారే. ఎందుకంటే ఒక సెలబ్రిటీ రావటం వల్లే అంత థియేటర్ ని మించేసి ఎక్కువ మంది జనాలు దాన్ని ఓవర్టేక్ చేశారనేది వాదన అనమాట. దాని వల్లనే ఆయన మీద 105 BNS కంప్లైంట్ చేయబడింది. ఈ 105 కంప్లైంట్ శిక్ష వచ్చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఇది నాన్ బెయిలబుల్ కేసు అనమాట. ఇది కోర్టులో తెలుసుకోవాలి. దానికి సంబంధించి హైదరాబాద్ సిటీ కమిషనర్ పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో ఇట్లా వెరీ క్లియర్ గా మెన్షన్ చేసి చేయబట్టి మాత్రమే పబ్లిక్ చాలా మంది, కొంతమంది రైట్ అని కొంతమంది రాంగ్ అని ఎవరి కామెంట్ వాళ్ళు డ్రాప్ చేస్తున్నారు. అట్లనే మీ కామెంట్ కూడా డ్రాప్ చేయండి. సెకండ్ ఏంటంటే, అల్లు అర్జున్ గారు లోపలికి వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారి స్టాఫ్ అనమాట. అల్లు అర్జున్ గారి స్టాఫ్ ఏందని మీరు అనుకుంటారు. అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు చుట్టుపక్కల బౌన్సర్స్ గానీ స్టాఫ్ గానీ చాలా మంది అటెండ్ అవుతారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే, ఆ సంధ్యా థియేటర్కి వెళ్ళినప్పుడు ఈ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, అంటే అల్లు అర్జున్ గారు ఎవరు తాకకుండా టచ్ చేయకుండా వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన లెవెల్ వాళ్ళు మెయింటైన్ చేసినప్పటికీ ఈ ప్రెజర్ లో చుట్టుపక్కల జనాలందరికీ తోపులాట జరిగిపోయి ఆ తోపులాటలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కటం, కుర్రోళ్ళంతా ఓవర్టేక్ వెళ్ళిపోతారు. ఇలాంటి తోపులాటలోనే రేవతి గారు చనిపోయారనేది గట్టి వాదన వినిపిస్తుంది. థియేటర్ సైడ్ నుంచి కానీ అల్లు అర్జున్ గారి స్టాఫ్ సైడ్ నుంచి కానీ ఎటువంటి ఇన్విటేషన్ లేదు అనేది అక్కడ చాలా మంది క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు జైలు దాకా వెళ్ళిపోయి వెనక్కి రావడానికి సేవ్ చేసిన ఒకే ఒక లెటర్ కాపీ. ఆ లెటర్ కాపీ ఏంటంటే సంధ్యా థియేటర్ పంపించిన లెటర్ కాపీ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆ లెటర్ కాపీలో ఏమని మెన్షన్ చేసిందంటే, ఇట్లా అల్లు అర్జున్ గారు వస్తున్నారు, వాళ్ళ సంబంధించి సినిమా బృందం వస్తున్నారు కాబట్టి మాకు
అదనంగా కొంచెం స్ట్రెంగ్త్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆ సంధ్యా థియేటర్ వాళ్ళు పంపించిన లెటర్ పోలీసులకు ఏదైతే ఉందో ఆ లెటర్ హెడ్ తీసుకొని నిరంజన్ రెడ్డి గారు కోర్టులో వాదించడం వల్ల మాత్రమే అల్లు అర్జున్ గారు సేఫ్ అయ్యారు. ఇదిలా ఉండగానే బయటికి రాగానే పోలీసులకు సంబంధించి దాని మీద పోలీసులు సోన్స్ ఏం లేకుండా ఒక ఎంటీ లెటర్ మీద ఒక లెటర్ వచ్చి రావడం జరిగింది. ఆ లెటర్ లో ఇలా రాసి ఉంది, సినిమాకి సంబంధించి యాక్టర్ గానీ హీరోయిన్ గానీ దానికి సంబంధించిన టీంను కానీ అక్కడ అటెండ్ అవ్వద్దు, ఎందుకంటే అక్కడ ఎంట్రన్స్ ఒకటే ఉంది, బందోబస్తు చాలా కష్టం అవుతుంది అని చెప్పి దాంట్లో వెరీ క్లియర్ గా లెటర్ లో పోలీసులు రాశారనే వాదన ఇంకోటి వినిపిస్తుంది. కానీ దాని మీద ఎటువంటి లెటర్ హార్డ్ మీద ఎటువంటి ఎవరి పేర్లు లేవు. ఈ రెండు లెటర్లకు విరుద్ధంగా ఇంకో లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఏంటంటే హైదరాబాద్ సిటీ కమిషనర్ దగ్గర నుంచి వచ్చింది. అది ఏంటంటే ఎటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు ఆయన వస్తున్నట్టు, అందువల్లే ఇదంతా జరిగిందని చెప్పి దాంట్లో వెరీ క్లియర్ గా మెన్షన్ చేసింది. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న అత్యుత్సాహం అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఒక లెటర్ వాళ్ళు పంపించారు, అలానే ఇంకో లెటర్ కూడా సర్క్యులేట్ అయింది అల్లు అర్జున్ గారు రావద్దని. ఈ రెండు లెటర్ విరుద్ధంగా ఇంకో లెటర్ రావడంతో ఆటోమేటిక్ గా ఏది రైట్ ఏది రాంగ్ అనేది డైలమాలో పడిపోయే ఆలోచన కూడా ఉందన్నమాట. కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు, ఎందుకంటే అల్లు అర్జున్ గారు థియేటర్ లోకి వచ్చినప్పుడు దాని ఎంట్రన్స్ ఎగ్జిట్ చాలా టైట్ గా ఉందని చెప్పి మనం వెరీ క్లియర్ గా చూడొచ్చు. ఎవరైనా సంధ్యా థియేటర్కి వెళ్తే వారికి మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ బాగా తెలుసు. అట్లానే లోయర్ బాల్కనీ గ్రిల్ ఏదైతుందో దానికి థియేటర్ సంబంధించి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అందువల్ల ఇలానే జరిగిందని చెప్పి కొంతమంది వాదన నడుస్తుంది. అంతమందిని తట్టుకునే శక్తి లేనప్పుడు అక్కడ షో వేయటం ఎందుకని చెప్పి ఇంకో పాయింట్ రైజ్ అయింది. ఇంకోటి వచ్చేసి పర్సనల్ సెక్యూరిటీ. అర్జున్ గారికి పర్సనల్ వచ్చిన సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఆ సెక్యూరిటీ వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ కాకుండా స్టాఫ్ కూడా కొంచెం హీరో వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా చేసే అతి ఏదైతుందో దాని అతి వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తను వచ్చి సీట్ లో కూర్చునేటప్పుడు ఆ వెళ్లిపోయే దారి ఏదైతుందో ఆ దారి మొత్తం మీరు బ్లాక్ చేసేసి మిగతా జనాలు కూడా వెళ్ళనివ్వకుండా, అంటే ఆల్రెడీ టికెట్స్ తీసుకున్న వాళ్ళు కూడా వెళ్ళనివ్వకుండా స్ట్రక్ అయిపోవడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ టికెట్స్ తీసుకున్నప్పుడు ప్రాపర్ చెకింగ్ ఏది లేకపోవడం వల్ల టికెట్ ఉన్నాడు లేడు సంబంధం లేని వాళ్ళందరూ ఎవరిపైతే వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. అది పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే డిఎఫ్ఎండి, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ అని ఒకటి ఉంటుంది. అది మీరు మామూలు రెగ్యులర్ గా మన మాల్స్ వెళ్ళినప్పుడు కానీ ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఒక మంచి ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళినప్పుడు కానీ సోన్సో ఇలాంటి చోట చూసుంటాం. ఆ మెటల్ డిటెక్టర్ వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళకి సపరేట్ గా మగవాళ్ళకి సపరేట్ గా వేవ్ ఉండాలన్నమాట. అది లేకపోవడం పెద్ద డ్రాబ్యాక్ అయింది. ఈ టైంలో ఏంటంటే టికెట్స్ తీసుకున్న లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయిపోయారు. కొంతమంది కొంచెం యాక్టివ్గా ఉండాలి ఫాస్ట్ గా వెళ్ళినప్పటికీ మిగతా వాళ్ళు ఏంటంటే అన్కంఫర్టబుల్ గా చాలా ఇబ్బంది పడ్డారని తెలిసింది. దీనివల్ల తోపులాట ఎక్కువగా జరిగిందనే వాదన వినిపిస్తుంది. షోకాజ్ నోటీస్ వచ్చింది సంధ్యా థియేటర్ అయినటువంటి రేణుకాదేవి గారికి. దాంట్లో ఏమొచ్చిందంటే 10 రోజుల్లో జరిగిన సంఘటన ఏదైతుందో దానికి సంబంధించి మీరు రిప్లై ఇవ్వాలి. అలా రిప్లై ఇవ్వని సో ఈ థియేటర్ ని మేము సీజ్ చేస్తాం దాని మీనింగ్ అనమాట. కేటీఆర్ గారు రెగ్యులర్ గా ఎక్కడ మీటింగ్ లోకి వెళ్ళినా అల్లు అర్జున్ గారు టాపిక్ మాట్లాడటం జరుగుతుంది. అది ఎలా మాట్లాడుతున్నారు, ఈవెంట్ కి ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆయన ఇలా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అని పేరు ఆయన మర్చిపోవడం వల్ల రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా తీసుకొని ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఈయన ఇలా చెప్తే, రేవంత్ రెడ్డి గారు ఇండియా టుడే లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారి గురించి వెరీ క్లియర్ గా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లాంటి అల్లు అర్జున్ కూడా పెద్ద యాక్టరే, కాకపోతే వాళ్ళకి ఎలా జరిగిందో చట్టం దృష్టిలో అందరూ సమానులే అని చెప్పేసి తను వెరీ క్లియర్ గా చెప్పాడు. వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడ్డాయో మీకు కూడా అలాంటి పడదని చెప్పి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు అతను. దీన్ని ఇలా తీసుకొని మళ్ళీ కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే వాదన వినిపించడంతో దీనివల్ల కేటీఆర్ గారు మాట్లాడిన మాట ఏదైతే ఉందో దానివల్ల తెలంగాణ సీఎంఏ తెలీదా అని పర్సనల్ గా ఫీల్ అయితే దానివల్ల అల్లు అర్జున్ గారు ఎక్కువ ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎప్పుడు మన ఫాలో అయ్యే ఫాలోవర్ అని కూడా కాదు, మన శత్రువు కూడా మన ఫాలో అవుతారు. అండ్ అల్లు అర్జున్ గారికి అర్థమైనా అవపోయినా ఇలా కేటీఆర్ గారు రాజకీయంలో ఉండటం వల్ల అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడి సీఎం లెవెల్లో ఉన్న ఒక పర్సన్ ని గెలటం అనిపిస్తుంది. ఎందుకంటే సీఎం లెవెల్లో ఉన్నటువంటి ఒక పర్సన్ ని ఒక యాక్టర్ గుర్తించలేదంటే అది చాలా బాధపడే విషయం. ఇలా కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి వాదన వినిపించడం వల్ల అల్లు అర్జున్ గారికి ఇబ్బంది అవుతుంది, కేటీఆర్ గారికి ఏం కాదు. ఈ కంటెంట్ ని నీట్ గా ఫిల్టర్ చేసి షార్ట్ అండ్ స్వీట్ లో నేను మీకు ఇవ్వడం జరిగింది. అలానే నెక్స్ట్ వీడియోలో సల్మాన్ ఖాన్ కి, సంజయ్ దత్ కి, అల్లు అర్జున్ గారికి 3 కంపారిటివ్లీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు అనే పాయింట్ గురించి, వాళ్ళకి ప్రీవియస్ గా వాళ్ళ లైఫ్ లో జరిగిన సీన్ల గురించి నేను మంచి వీడియో ఇస్తాను. మీ కంటెంట్ నేను నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్లో రోజుకు ఒక ఇన్ఫర్మేటివ్ షార్ట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి, వాచ్ చేయండి, షేర్ చేయండి. నా ఆలోచన అనేది నా ఒక్కడి ఆలోచనే కాదు, మీ ఆలోచన కూడా. మీకేం నచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.